అందరికీ నమస్కారం, స్వాగతం. మొదటి టెస్టు గల్లా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఆడాలి. మొదటి 2 రోజులు పిచ్చు కండిషన్ బాగుండి ఫాస్ట్ బౌలర్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు, కానీ అలాగే ఈక్వల్గా బ్యాట్స్మెన్ కూడా ఎంజాయ్ చేస్తారు. దాని అడ్వాంటేజ్ తీసుకోవాలి. 3వ రోజు నుంచి పిచ్ స్లో డౌన్ అవుతుంది. అందుకని రికార్డ్స్ చూసినట్టయితే ఆడిన 2 మ్యాచ్లు టెస్ట్ మ్యాచ్లు కూడా ఇండియానే గెలిచింది, శ్రీలంక ఓడిపోయింది. అయితే ఇండియన్ టీం బెటర్ సైడ్ అని చెప్పక తప్పదు. స్పిన్ అటాక్ మనకి మంచిగానే ఉంది కాబట్టి ఈ పిచ్ మీద 3వ రోజు నుంచి స్పిన్ ఏ విధంగా మరి ప్రభావితం చూపుతుందనేది మన నిలకడగా తెలుస్తుంది. 2 వికెట్లకి 288 రన్లు. రెండవ ఇన్నింగ్స్లో కొంచెం వర్ష కారణంగా గేమ్ కొంచెం ఆలస్యంగా కొంచెం ఆలస్యంగా అనాలి, మొత్తం పెద్ద డిలే కింద లెక్క రాదు. అయితే ఏది ఏమైనా వర్ష సూచన ఉందని చెప్పడం జరిగింది. మన అదృష్టానికి ఆ ప్రెడిక్షను వాళ్ళు ఇచ్చినప్పటికీ, వెదర్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చినప్పటికీ, మనం చెప్పింది కాబట్టి, సొంతంగా చెప్పింది కాదు కాబట్టి పెద్ద దాని గురించి ఆలోచించే అవసరం లేదు. ఏది ఏమైనా రాత్రిపూట వర్షం పడే అవకాశం కూడా ఉంది అన్నట్టుగా ప్రెడిక్షన్ కూడా చూపిస్తున్నారు ఇవాళ రాత్రి. అయితే మన బ్యాటర్సు ముందుగా అవుట్ అయినప్పటికీ కేఎల్ రాహుల్ క్రాంప్స్ వల్ల అతను రిటైర్డ్ హట్ అన్నట్టుగా డిక్లేర్ చేశారు. మరి రిటైర్డ్ హట్ అన్నంత మాత్రాన మళ్ళీ బ్యాటింగ్కి రాడా అన్న ప్రశ్న కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ క్రాంప్స్ నుంచి అతను బయటపడి ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అవి చేయిస్తారు కాబట్టి ఫిజియో, దానివల్ల బయటపడి రేపన్న సెంచరీ ఏమన్నా కంప్లీట్ చేస్తాడా, కేఎల్ రాహుల్కి మంచి అవకాశం ఏమైనా ఉందా అన్నట్టుగా నేను ఆలోచిస్తున్నానండి. దేవదత్ పెడికల్కి ఇచ్చిన అవకాశాన్ని అతను మంచిగా వినియోగించుకున్నాడు. రిషబ్ పంత్ కూడా ఇప్పుడు ఇండియన్ టీంలో కొనసాగాలి. ఐపీఎల్ క్రిటిసిజం ఏదైతే ఉందో పెద్ద వర్తించదు కాబట్టి, రిషబ్ పంత్కి మంచి ప్రొఫైలే ఉంది కాబట్టి, మంచి రెప్యుటేషనే ఉంది కాబట్టి ద వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ డెఫినెట్గా రిషబ్ పంత్కి అవకాశం ఇస్తారండి. రేపు జరిగే మ్యాచ్ ఎంతవరకు జరగబోతోంది అనేది ప్రశ్న. మనమే ఎంత అవలీలగా ఆ పిచ్ మీద ఆడగలుగుతున్నామో వాళ్ళ బౌలర్స్ని, మరి వాళ్ళు కూడా మనని అలాగే ఆడగలుగుతారా? ఎందుకంటే తర్వాత బౌలింగ్ చేసేది మనం కాబట్టి పిచ్ ఇంకా స్లో డౌన్ అవుతుంది కాబట్టి ఎంతవరకు అది ఫాస్ట్ బౌలర్స్కి ఫేవరబుల్గా ఉండబోతోంది. బౌన్స్ విషయంలో కానీ, స్పిన్ ఏ ఓవర్ నుంచి పట్టుకొస్తారు. మరి కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ఇద్దరు ఉండడం వల్ల ఒకళ్ళు ఆఫ్ స్పిన్, ఒకళ్ళు లెగ్ స్పిన్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్సే. రవీంద్ర జడేజా లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్, మరి కుల్దీప్ యాదవ్ వచ్చేటప్పటికి మొత్తం లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్. ఈ ఇద్దరి కాంబినేషన్ వల్ల మరి మనం వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు పెట్టగలమా? ఇవాళ రాత్రి వర్షం పడితే మాత్రము రేపు మన వాళ్ళు ఎంతసేపు ఆడగలుగుతారు, టీ టైం వరకు ఆడతారేమో, ఒక 500 రన్లు కొట్టి అన్నట్టుగా మనం భావించవచ్చు. కొంచెం డిలే కాకుండా ఉండుంటే 208 తక్కువ స్కోర్ ఏమో ఉండకపోవచ్చు, కానీ 300 పైన కొట్టుంటే మాత్రం ఒక 200 రన్లు రేపు యాడ్ చేసి 500 రన్లకి మనము డిక్లేర్ చేసిన 550, 530, 25 ఆ స్కోర్స్ డిక్లేర్ చేసిన చేయవచ్చు. ఒకవేళ మనం నిలకడగా ఇంకా బ్యాటింగ్ ఆర్డర్ మనకి బాగుంది కాబట్టి, ఇంకా బ్యాటింగ్ వచ్చేవాళ్ళు నిలకడగా ఆడే ప్లేయర్లు ఉన్నారు కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నానండి. ఏది ఏమైనా రేపు ఎర్లీ వికెట్స్ వాళ్ళు పడగొట్టడంలో సక్సెస్ఫుల్ అయితే మాత్రము అది ఫాస్ట్ బౌలర్స్కి వాళ్ళు వికెట్లు ఇస్తారా? ఎందుకంటే 90 ఓవర్లకి పెద్ద గ్యాప్ ఏం లేదు. సెకండ్ న్యూ బాల్ ఏమైనా తీసుకుంటారు వాళ్ళు. రేపు పొద్దున్న వాటర్ బ్రేక్ తర్వాత సెకండ్ న్యూ బాల్ కూడా తీసుకునే అవకాశం లేకపోలేదు. సెకండ్ న్యూ బాల్ తీసుకున్నప్పుడు మరి ఎంత త్వరగా మనం వాళ్ళు అవుట్ చేయగలరు, ఎంతవరకు మనం ఆడగలము అనేది కూడా మనం వేచి చూద్దాము. మొత్తానికి ఏది ఏమైనా రేపు మాత్రము టీ టైం వరకు మాత్రం మనం ఆడగలగాలి. ఈ లోపల అవుట్ చేస్తే మాత్రము
మనకి అదే అవకాశం వస్తుంది, వాళ్ళ మీద ఒత్తిడి పెంచే అవకాశం వస్తుంది. మన ఫాస్ట్ బౌలర్స్ మంచిగా రాణించాలి, ముఖ్యంగా స్పిన్నర్స్ కూడా. ఒకవేళ రేపు ఈవినింగ్ లోపల మనం ఏమన్నా 1 or 2 అవర్స్ స్పిన్ కూడా ఇంట్రడ్యూస్ చేసి వదిలిపెడతామా అనే పాయింట్ కూడా మనం ఆలోచించుకోవచ్చు. అంటే ఒకవేళ మన ఇన్నింగ్స్ అయిపోయాక 10-15 ఓవర్లు ఉన్నప్పటికీ, ఫాస్ట్ బౌలర్స్ 4 ఓవర్లు వేసినప్పటికీ, 10 ఓవర్ల తర్వాత ఫస్ట్ స్పిన్ అటాక్ పట్టుకొస్తారా అన్నట్టుగా కూడా మనం ప్లాన్ చేయడంలో తప్పులేదు. ఏది ఏమైనా ఒక పిచ్చు, టెస్ట్ మ్యాచ్ పిచ్చు, 3వ రోజు నుంచి స్పిన్ ఫేవరబుల్గా ఉండబోతున్న పిచ్చు, స్లో డౌన్ అవుతున్న పిచ్చు. మరి లంకన్స్ బౌలింగ్ మనం ధీటుగానే ఆడామని చెప్పక తప్పదు. 288 మొదటి రోజు 2 వికెట్లు కోల్పోయి మనకి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. ఒక 5 వికెట్లు 6 వికెట్లు కోల్పోయి మనకు 525 రన్లు కొట్టినప్పటికీ టెస్ట్ మ్యాచ్ స్కోర్ అనే చెప్పాలి. అయితే ఎంత త్వరగా మనం వాళ్ళ వికెట్ పడగొట్టగలము అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొక వీడియోతో ముందుకు వస్తాను. కేఎల్ రాహుల్ మరి ఈ క్రాంప్స్ నుంచి బయటపడడానికి ఏమన్నా మరి స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసి రేపు బ్యాటింగ్ ఆడే అవకాశం ఉందా? అంటే రిటైర్డ్ హట్ అని డిక్లేర్ చేసేసి వెళ్ళిపోయి ఇంకా రేపు రాకుండా ఉండాలని ఆయన ఏమన్నా నిర్ణయిస్తే మనం చెప్పలేము. అదే వికెట్ కీపింగ్ బాధ్యతలు ఏమీ లేవు కాబట్టి కేఎల్ రాహుల్కి పూర్తిగా రెస్ట్ ఇచ్చి రిషబ్ పంత్ కీపింగ్ బాధ్యతలు తీసుకుని సబ్స్టిట్యూట్ ఫీల్డర్ ఒకరిని పెట్టుకుని మరి మనం ఏమన్నా మన ఫీల్డింగ్ని మొదలు పెడతామా అన్నట్టుగా కూడా ఒక ఆలోచన ఉంది. ఏది ఏమైనా మంచి టీము, కాంబినేషన్ టీము. దేవదత్ పిడికల్ చక్కటి బ్యాటింగ్తో అలరించాడు. కేఎల్ రాహుల్ కూడా ఫామ్లో ఉన్నప్పటికీ ఆ క్రాంప్స్ వల్ల 77 రన్లకి పాపం అతను రిటైర్డ్ హట్ అవ్వాల్సి వచ్చింది. రిషబ్ పంత్కి మంచి అవకాశం ఉంది. ఒక 60 నుంచి 70 రన్లు రిషబ్ పంత్ యాడ్ చేసినప్పటికీ అతని కాన్ఫిడెన్స్ మనకి ముందు పనికొచ్చే అవకాశం ఉంది కాబట్టి రవీంద్ర జడేజాకి ఏమాత్రం అవకాశం ఉంది ఈ మ్యాచ్లో, బ్యాటింగ్ ఎంతవరకు అతను మరి ఆడే అవకాశం దొరుకుతుంది. 2వ రోజు అయ్యేంతవరకు కూడా ఆడితే మరి 3వ రోజు బ్యాటింగ్ కనుక వాళ్ళకి ఇస్తే వాళ్ళు 1.5 రోజు తీసుకుంటే మరి మ్యాచ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందా అనే డైరెక్షన్లో కూడా మనం ఆలోచించవలసి ఉంటుంది. ఇదండి నా పాయింట్స్. పెద్ద విషయాలే మాట్లాడకపోవచ్చు, టెస్ట్ మ్యాచ్ కాబట్టి టాస్ గెలిచి మనం బ్యాటింగ్ తీసుకోవాలని మాత్రం చెప్పాను. అలాగే జరిగింది, బ్యాటింగ్ ఎంచుకున్నారు, సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్ సైనింగ్ ఆఫ్ అండి. అందరికీ శుభరాత్రి, గుడ్ నైట్, గుడ్ లక్ ప్రసాద్ @gmail.comకి మీరు మెయిల్ చేయండి. మంచి విషయాలు మనము మాట్లాడుకుందాము. ఫ్యూచర్ లోపల ఉండే ప్లేయర్ల గురించి, వాళ్ళ ప్రొఫైల్స్ గురించి, మరి ఎలా వాళ్ళు డొమెస్టిక్ సీజన్లో ఎలాగా మరి ఆడుతున్నారు ఇవి కూడా నేను నోట్ చేసి పెట్టుకుంటాను. ఏదైనా ప్లేయర్లు వచ్చినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మంచిది. ఏది ఏమైనా ఆల్ ది బెస్ట్ ఇండియన్ టీం అంటే 2 టెస్టులు ఆడుతున్నాం కాబట్టి పెద్ద విశేషం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. మరోసారి కలుద్దాము. నమస్కారం.